UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్. ఎస్ ఎస్. సో అంటే జనరల్గా చూసుకుంటే రెండు పడవల మీద ప్రయాణం చాలా డేంజర్ 3-4 అయినట్టు అంటారు. ఇక్కడ 3-4 అవుతుంది. యా. సో ఏంటి, ఎలా అనిపించింది? వేసే ముందు ఏమైనా కొంచెం ఆలోచించారా? ఇక ఆలోచిస్తే పని చేయలేమని. ఎవ్వరు వెనక్కి తిరిగి చూడొద్దు. లింగా, ఈ పులిమారి కథ ఏంది? సమస్థానం అనేది ఒక పెద్ద పద్మ వ్యూహం. అక్కడికి పోవడమే కానీ రావడం ఉండదు. ఇంకో సీన్ చూసుకుంటే బ్లాక్ మ్యాజిక్ అనమాట. ఒక చనిపోయిన శవం చుట్టూ ఇలా చేస్తుంటారు అండ్ దాన్ని ఒకసారిగా వెళ్ళిపోయింది. అంటే ఈ రోజుల్లో అలాంటివి ఉన్నాయి అంటే నమ్ముతారా? లేవు అని నమ్మలేం కదా. టీజర్ లాస్ట్ ఎండ్ అయిపోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాండ్ ఒకటి చూపిస్తారు. సో అప్పుడు మనకి ఇది కూడా షో చూపించారు. సో ఏంటి దానివల్ల ఇంకా కొత్తగా ఏమైనా ఉందా? అంటే క్రియేచర్ బేస్డ్ స్టోరీ అని చెప్తున్నా. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రాడిని. నేను వచ్చానంటే మీ అందరికీ అర్థమైపోయింది కదా. సో మంచి కంటెంట్ ఉన్న మూవీ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత. సో అలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ అయితే ఈ మధ్యన నాకు ఒక టీజర్ చూసా, సూపర్ అనిపించింది. సో అందరూ చిన్న సినిమా అంటుంటే ఏంటి చిన్న సినిమా అని చూసా, అద్భుతంగా ఉంది. సో ఈ పెద్ద సినిమాలకి ఏమాత్రం తగ్గింపు లేకుండా నాకైతే అనిపించింది. సో మూవీ టీం అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మరి మాట్లాడేద్దాం. హాయ్ 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 హాయ్. సో కళింగ. సో టైటిల్ చాలా బాగుంది. సో అండ్ బ్లాక్ మ్యాజిక్. సో రైమింగ్ సెట్ అయిపోయింది. అమ్మయ్య వేసేసాను అది నేను. సో సూపర్. నిజంగా టైటిల్ చూసుకుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇదేంటంటే కళింగ అనేది యాక్చువల్లీ ఒక క్యాస్ట్కి సంబంధించి ఉన్నట్టు ఉంది కదా. లేదు, అంటే కళింగ ప్లేస్ పేరు, ఒక ప్లేస్ పేరు. ఆంధ్ర బార్డర్స్ లో కళింగులు ఉండే అనేది అదే ఉన్నారు ప్లేస్ పేరు. అండ్ ఈవెన్ దో ఇట్స్ ఒక బర్డ్ పేరు కూడా, ఈగల్ అంటే మీద కూడా అదే పెట్టారు. మనము కళింగ అంటాం. సో అంటే ఈ టైటిల్ పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా, లేకపోతే ఆల్ టైమ్ ఇట్స్ అ ఫిక్షనల్ డ్రామా అండ్ పవర్ఫుల్ టైటిల్ కావాలి మనకు. ఒక కథ చెప్పాలంటే పవర్ఫుల్ కథకు ఒక పవర్ఫుల్ టైటిల్ కావాలి. సో ఐ థింక్ కళింగ ఈజ్ యాప్ట్ ఫర్ దిస్. సో ఈ స్టోరీ అనుకునేటప్పుడే టైటిల్ ఫిక్స్ అయిపోయారు అది? మోస్ట్లీ ఎస్ రైట్. నాకు స్టోరీకి ముందు నుంచి కళింగ ఇస్ దేర్. సూపర్. పోస్టర్ అయితే చాలా బాగుంది. అండ్ నేను వచ్చేటప్పటి నుండి ఆ పోస్టర్ నాకు బాగా అట్రాక్ట్గా చూపిస్తుంది. సో చూసుకుంటే సింహంలా కనిపిస్తుంది, ఒకవైపు గరుడ. ఏంటి దాని మీనింగ్ ఏంటి? అంటే అది శరభ అవతారం అండి, సింహంలా కనిపించేది, ఆఫ్ బర్డ్ ఆఫ్ లయన్. ఓకే. అండ్ గండబెరుండ పక్షి, లైక్ విష్ణుమూర్తి ఉగ్ర రూపం నుంచి వచ్చేది, అది నరసింహస్వామి ఉగ్ర రూపం నుంచి. సో విష్ణు శివుడు అని అనుకోవచ్చు. ఓకే. అంటే పురాణాలను కూడా గట్టిగా తవ్వారు. కొద్దిగా గొప్ప. సో అంటే పురాణాలు మనం మళ్ళీ టచ్ చేస్తాం అంటే చాలా గట్స్ ఉండాలి సీరియస్లీ. ఎందుకంటే దాన్ని మనం గొప్పగా చూపించకపోయినా పర్లేదు, కానీ ఉన్నది చెడగొట్టకూడదు అంటారు. సో ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరికి దాని గురించి కొంచెమైనా నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు దాన్ని టచ్ చేసేటప్పుడు? అంటే ఆబ్వియస్లీ వీ వెంట్ విత్ శివ పురాణం అవన్నీ చూసుకొని వేదాల ప్రకారము. అండ్ మీరు ఈవెన్ దో ఇఫ్ పీపుల్ సర్చింగ్ ఇన్ గూగుల్ అని ఎక్కడైనా సెర్చ్ చేసినా విల్ గెట్ ది పర్ఫెక్ట్ ఆన్సర్ లాగా మనం చూసుకున్నాం. పర్ఫెక్షన్ అది కథ నిజంగా ఉందా, కాల్పితికమా, వాట్ ఎవర్ ద పర్ఫెక్షన్. అది వెళ్ళి అక్కడ హుసూర్ అనే తమిళనాడు ప్లేస్కి వెళ్ళి ప్రత్యంగిర మాత గురించి కూడా తెలుసుకొని ఎక్కడ తప్పులు జరగకుండా ఎలా ఇవ్వాలో అలా వి ప్రజెంటెడ్. సో మొత్తానికి ఏ తప్పు చేయకూడదని జాగ్రత్తలు అయితే పాటించారు. అండ్ రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్. ఎస్. సో అంటే జనరల్గా చూసుకుంటే రెండు పడవల మీద ప్రయాణం చాలా డేంజర్ 3-4 అయినట్టు అంటారు. ఇక్కడ 3-4 అవుతుంది. సో ఏంటి, ఎలా అనిపించింది? వేసే ముందు ఏమైనా కొంచెం ఆలోచించారా? ఇక ఆలోచిస్తే పని చేయలేమని చేసేసిన తర్వాత సో ఆలోచిస్తే తర్వాత జరుగుతుంది. అంటే కొంచెం కష్టమే కట్టాలి, ఎందుకంటే అంటే యాజ్ ఎ డైరెక్టర్గానే చేయాలంటే ఇంతమందిని ఫేస్ చేస్తూ ఎవరి వర్క్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం మళ్ళీ వచ్చి చేయాలి. సో దాంతోపాటు హీరో అంటే
మొత్తం మన భుజాల మీద వేసుకొని తీసుకెళ్లాల్సిన ఇది. అంటే ఒక మూవీలో అది ఫస్ట్ మూవీలో ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మేబీ అది బాగా ఉపయోగపడింది నాకు ఇక్కడ. సో ఎలా చేయాలి, ఇంకా నాకు అక్కడ ఎక్కడ టాస్క్స్ బాగా అయ్యాయి, ఇక్కడ ఎలా ఈజీ చేయాలి వాటిని అని ఐ ప్లాన్ పర్ఫెక్ట్లీ. సో చేసి ఏదైనా సీన్ అనుకున్నప్పుడు మేము పక్కాగా సరే ఈ డే ఈ సీన్స్ ఉన్నాయి, ఎన్ని షార్ట్స్ ఉన్నాయి, సో ఈ టైంలలో తీసేయాలి, బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్. సో ఎలా చేయగలుగుతాం, అవుతున్నాయా లేవా, ఒకటి మనం అనుకున్న షార్ట్ వస్తుందా లేదా, ఆ ఫ్రేమ్ అలా పండుతుందా లేదా, ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీథింగ్ మేము అనుకున్నది రాకపోతే వీ హ్యావ్ టు స్టే అండ్ డూ ఇట్ యాజ్ అంటిల్ వీ గెట్ దట్ సీన్. సో అలా పర్ఫెక్ట్గా చేసుకుంటా అండ్ ఆ లిమిటెడ్ ఆ టైంలోనే అదే రోజులో క్లోజ్ చేసేవాళ్ళం. లేట్ అయినా పర్లేదు, 1 hour 2 hours అయినా, 1.5 కాల్ షీట్ అయినా వీ యూస్ టు స్టే దేర్ అండ్ ఫినిష్ ది వర్క్. ఇవాళ అయిపోయిందంటే వెళ్ళాలి. మీ థాట్ మీ విజన్ ఒకలా ఉంటుంది, బట్ ఆర్టిస్టులు కూడా మనకు ఆ సహకారం ఉండాలి వాళ్ళ దగ్గర. దే సపోర్టెడ్ ఎవ్రీవన్ సపోర్టెడ్. సో వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా స్టే అయ్యారు. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ ఉండాలి. ఇప్పుడు నేను 2 days కంటిన్యూ కూడా కొట్టేస్తాను అనమాట ఓసారి. సో అప్పుడు టెక్నీషియన్స్ మార్నింగ్ నుంచి చేస్తుంటారు, దే షుడ్ సపోర్ట్. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు కూడా ఎనర్జీగా ఉండేది, ఎందుకంటే వచ్చే షార్ట్స్ అలా ఉండేవి. సీన్స్ బాగుంటే వాళ్ళకు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది, వాళ్ళు ఇంకేమవుద్ది అని ఎలా చూసేవాళ్ళు అక్కడే. వాళ్ళేమో కానీ నేను టీజర్ చూస్తున్నాను చెప్పు ఏమవుద్ది అని అయిపోయేసరికి ఇంకెక్కడ ట్రైలర్ ఉందని ఎరికారు. ట్రైలర్ మాత్రమే కనిపించలేదు. సో క్యూరియాసిటీ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ చేశారు. అండ్ ఫస్ట్ సీన్ ఉంటుంది చూడు, ఆ చిన్న పాప అనేది సీన్ మాత్రం అంటే భయం సృష్టించారు అక్కడ. సో అంటే ప్రతి సీను మీరు అలానే, అంటే చాలా సీన్స్ ఉంటాయండి అలా కొంచెం భయపెట్టించేటి కానీ అవి కానీ. మోస్ట్లీ ఇంకొన్ని షార్ట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు నెక్స్ట్ ట్రైలర్లో కానీ. అండ్ మూవీ చూసిన ఆడియన్స్ మాత్రం హ్యాపీ ఫీల్ అవుతాం. ఐ మీన్ వాళ్ళు అనుకున్న ఫుల్ మీల్స్ అయితే ఇస్తాం. ఓకే. అంటే ఏ మూవీ అయినా సక్సెస్ అవ్వాలంటే మెయిన్ ఏంటంటే బీజిఎం. సో దీనికి బాగా తగిలినట్టుంది. చితగ్గొట్టేశాడు విష్ణుశేఖర అని. ఎక్కడి నుండి వెతికారు? మలయాళీ విష్ణుశేఖర. ఓకే. సో కొచ్చిన్లో ఉంటారు. చితగొట్టేశాడు. బీజిఎం బి హైలైట్. మీ అన్ని హైలైట్ ఉన్నాయండి ఇందులో, ఈ ఒక్కటి అని చెప్పలేము. మీ ఏ ఒక్క ఎలిమెంట్ అయినా తీసుకోండి. సినిమాటోగ్రఫీ అనండి హైలైట్ అంటారు, కాస్టింగ్ అనండి హైలైట్ అంటారు, మీరు కలరింగ్ అనండి హైలైట్ అంటారు, ఎడిటింగ్ అన్ని హైలైట్ అండి. యూ నేమ్ ఇట్. ఇప్పటి వరకు అన్ని హైలైట్ గా వినిపించాయి. అన్ని థియేటర్ లో వినిపించాలి ఈ సౌండ్ ఇచ్చేస్తుంది గట్టిగా. సో ఓకే, మళ్ళీ సౌండ్ ఒకసారి. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నా. సో మీరు కూడా బాగున్నారు? బాగున్నారు. మీతో డేంజర్ చాలా నీట్గా. సో అండ్ అంటే మీ క్యారెక్టర్ చూసుకుంటే పక్కా తెలుగమ్మాయి, పల్లెటూరు మొత్తం. సో చాలా బాగా అనిపించింది ఆ ఫ్రేమ్లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు. సో మీకు డైరెక్టర్ చెప్పినప్పుడు ఈ ఆఫర్ మీకు అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలా అనిపించింది? So when he approached me and from my last movie somebody referred me, my director referred me to him, and I think he maybe he felt I am a very good artist in the set, maybe that's why he referred me. So maybe he'll also refer me some good projects like this. So that's how I got this. And after meeting him and means I know he did the movie Kerosene and I watched that movie. He is having vision, great vision. So if he'll get a chance of doing 100 crore budget movie, I think he will show in very different way. That's what I feel. So I think let's when he told I'm a village girl character, yeah. So I was like, I never done a raw kind of character and I want to do that. So I had done that. And మీ స్టోరీ ఒక్కటే చెప్పారా మీ లైన్, లేకపోతే ఓవరాల్ స్టోరీ చెప్పారా? He said it one line story. He told me one line story and my part. అండ్ మీరు ఒప్పుకోవడానికి మీరు బాగా ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి? I'm excited, not only one point, I'm excited for the movie. Whenever I will hear any movie, if someone will approach me, I'll ask the content. So if the content is good, then I'll decide whether to do that movie. Whatever my part is, I don't care about that. Story should be good. Obviously movie will be good only. So it doesn't matter what's your part, a small part, big part, doesn't matter. So I go with the content and this story is content story. సూపర్. అంటే ఓవరాల్ గా కంటెంట్ లో దమ్ముందని మాకు అర్థమైంది, బట్ ఎగ్జాక్ట్ అయిన పాయింట్ ఏమైనా లేదా? Exact point, it's nothing like one point. There are thriller, suspense. That's what attraction point for me. Yeah, suspense. I love suspense movies. డైరెక్టర్ బాగానే ట్రైన్ చేసినట్టున్నారు. No, we are just ఒకటి చెప్పకుండా చేస్తారు. అవునా? We don't talk at all. Actually he's not having that much time. I'm also doing some movies now. So సో జనరల్గా అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మూవీలు అంటే
ఫ్లాప్ హిట్ అనేది అవి మనకి పక్కన పెడితే కమర్షియల్గా చూసుకుంటే బాగానే వర్కౌట్ అవుతాయి. సో లాస్ట్ టైం చూసుకుంటే విరూపాక్ష అవ్వచ్చు, లేకపోతే పొలిమేర అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా నాకు అంటే ఆ మూవీస్ నేను చూసి ఆ వేజన్లో ఉన్నాను కాబట్టి దాన్ని మించినట్టు నాకు అనిపిస్తుంది మనకు కొన్ని సీజీ వర్క్ కావచ్చు ఇవన్నీ కూడా. సో ఎలా ఎవరిని పెట్టారు సీజీ వర్క్ వచ్చేది? సీజీ వచ్చేసి 3 డిపార్ట్మెంట్స్ చేశారు, అంటే 3 కంపెనీస్. స్టారర్ ఎంటర్టైన్మెంట్స్, ధర్మ్ అని జర్మనీలో చేశారు, ఢిల్లీలో చేశారు శాశ్వత్ అని. సో డిడ్ ఎ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. సో అంటే ఎప్పుడైనా ఒకటి అనిపించిందా ఇప్పుడు అంటే మనం ఓవరాల్గా చేస్తున్నప్పుడు హీరోగా దీనికి చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకు ఇంత నేను కష్టపడ్డాం, వేరే వాళ్ళని పెట్టుకుంటే నేను హ్యాపీ నా డైరెక్షన్ నేను చేసుకోవచ్చు కదా? లేదు, అట్లా ఏమనిపించలే నాకు. నేను ఇష్టపడి చేస్తున్నా కదా, ఇది ప్యాషన్ కదా, నాకు పిచ్చి కదా. సో నాకు అది పనిలాగా అనిపించదు యాక్చువల్లీ. ఐ విల్ ఎంజాయ్ దేర్. ఇష్టంతో ఎంజాయ్ చేస్తూ నేను సీన్ చేస్తున్నప్పుడు నీకు కష్టం అనేది అక్కడ ఉండదు. నేను యాక్చువల్లీ నా చుట్టూ వాళ్ళని కష్టపెడతానేమో కానీ బట్ ఐ విల్ ఎంజాయ్. సార్ ఇంకో సీన్ చూసుకుంటే బ్లాక్ మ్యాజిక్ అనమాట. ఒక చనిపోయిన శవం చుట్టూ ఇలా చేస్తుంటారు అండ్ దాన్ని ఒకసారిగా వెళ్ళిపోయేది. అంటే ఈ రోజుల్లో అలాంటివి ఉన్నాయి అంటే నమ్ముతారా? ఉండొచ్చు అండి, లేవు అని నమ్మలేం కదా, మనం చూసినంత మట్టుకి ఉన్నాయి. ఎక్కువగా రైటర్లు ఏంటంటే రెగ్యులర్గా జరిగేవి మన చుట్టూ సొసైటీలో ఉన్నవి ఎక్కువగా రాస్తుంటారు. కరెక్ట్. సో మీరు రాసేటప్పుడు అలాంటి ఏవైనా కొత్తగా వచ్చాయి మీ దాంట్లోకి? అంటే నేను రెగ్యులర్గా జరిగేటివి, బేసిక్గా తెలంగాణ ప్రాంతాల్లో జరిగేటివి, ఆడియన్స్కి ఇంకా తెలియనివి, అలాంటి కొన్ని సీన్స్ మీరు టీజర్లో చూస్తుంటే ఐడియా వచ్చేస్తుంది మీకు. అంటే మీరు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయనివి అలాంటివి, అరే ఈ సీన్ నేను ఎప్పుడు చూడలేదే తెరపై, అరే ఇదేదో షార్ట్ కొత్తగా ఉంది. మన తెలుగు వాళ్ళు ఒక 2-3 సీన్లు బాగుండి ఒక షార్ట్లు బాగుంటేనే బాగుంటారు. సో ఎన్ నెంబర్ ఆఫ్ షార్ట్స్ మనం ఇస్తున్నాం కొత్తగా. సో ఇట్ విల్ బీ హ్యాపీ. సో ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ మూవీ చూసుకున్నా హిట్ మూవీస్ ఎక్కువగా. సో సక్సెస్ మూవీ చూసుకుంటే ఎక్కువగా మనకి ఆ స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ పక్కన పెడితే బీజిఎం అనేది బాగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. బాగా ఆడియన్స్ కూడా దానికే కనెక్ట్ అవుతున్నారు. కరెక్ట్. మన దాంట్లో చూసుకుంటే అసలు బీజిఎం చిరిగిపోయింది. సో ఏంటి దాని స్టోరీ ఒకసారి ఎవరు ఎలా అప్రోచ్ అయ్యారు? విష్ణు శేఖర్ అని ఐ డిడ్ సమ్ మలయాళం మూవీస్ చేశాడు కొన్ని. తర్వాత నేను అప్రోచ్ అయ్యాను, ఒక 10 seconds చూసి నాకు బాగా కనెక్ట్ అయిపోయా. ఓకే, హీఈస్ ద గై, ఇతనే న్యాయం చేయగలుగుతాడు. అప్పటికి ఎడిట్ అయిపోయింది. సో ఇప్పుడు బీజిఎం విజువల్స్ బాగా వచ్చాయి, ఎడిట్ బాగుంది, స్టోరీ బాగుంది. బట్ దీనికి ఇప్పుడు న్యాయం చేయాలంటే బీజిఎం పడాలి, లైఫ్ ఇవ్వాలి, సోల్. సో ఇలా అని చెప్తే బాగా ఎత్తుకితే ఒక అతను లాస్ట్కి ఫైనలైజ్ అయ్యాడు. సో అండ్ ఈ డిడ్ ఏ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు. అంటే మీ ఊహ ఒకటి ఉంటుంది డైరెక్టర్కి ఇలా మించి ఇచ్చాడు. సూపర్. అండ్ మీరు కూడా లాస్ట్ మూవీకి ఈ మూవీకి ఏంటి కొంచెం డిఫరెంట్ అనిపించారు, కొంచెం బుద్ధిగా. అంటే ఆ మూవీలో పోలీస్ క్యారెక్టర్ సంథింగ్ డిఫరెంట్, ఈ మూవీలో రఫ్ మాస్ క్యారెక్టర్, ఊరమాసే. ఇంకా ఆడియన్స్ లవ్ చేస్తారనుకో. సూపర్ ఈ క్యారెక్టర్. అండ్ లాస్ట్లో అంటే ట్రీజర్ లాస్ట్ ఎండ్ అయిపోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాండ్ ఒకటి చూపిస్తారు. సో అప్పుడు మనకి ఇది కూడా షో చూపించారు. సో ఏంటి దానివల్ల ఇంకా కొత్తగా ఏమైనా ఉందా? అంటే క్రియేచర్ బేస్డ్ స్టోరీ అని చెప్తున్నా. సో మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ క్రియేచర్ బేస్డ్ స్టోరీ ఇది. సో ఆడియన్స్ ఎందుకు చూడాలంటే కొత్తగా మన తెలుగు వాళ్ళు ఏదో చేశారు అంటే ఆబ్వియస్లీ అది కనెక్ట్ చేస్తుంది వాళ్ళకు. అరే చూద్దాం, కొత్తగా ఏదో ఉన్నాయి సీన్స్, కొత్తగా ఏదో షార్ట్స్ ఉన్నాయి, కొత్తగా ఏదో కంటెంట్ ఉంది, వెళ్దామని వెళ్ళిపోతారు. సో దెన్ అండ్ యాక్టర్గా వస్తున్నప్పుడు మనకి ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి సో అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. సో మీకు అలా డిఫరెంట్ రోల్స్ ఏమైనా ఇలాంటివి చేస్తే బాగుందని ఏమైనా ఉందా? అది సో న్యూ యాక్టర్కి సో డిఫరెంట్ రోల్స్, సో దిస్ కైండ్ ఆఫ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో దెన్ ఆఫ్టర్ మూవీస్ డిఫరెంట్ రోల్స్. Once it will release, maybe I will, but I'm doing different movies. I'm doing movie in Sitara Entertainment. I'm the part of Mad 2. Also super. Kalyan sir I'm doing movie with him. I'm doing movie in UV Creation also. So working with some good directors and hope it will be good year for me, hopefully after 13th మోస్ట్లీ. చాలా ఎంతవరకు ఆడాలో అంతవరకే ఆడతారు. అమ్మాయికి ఉండాల్సిన లక్షణం అదే. సో రైట్, అంటే 13th చాలా దగ్గరలో ఉంది. సో టీజర్ వచ్చింది బట్ ట్రైలర్ రాలేదు. సో ఎందుకని లేట్ చేశారు? టైం లేకండి, టైం దొరకట్లేదు యాక్చువల్లీ. వేరే వాటి మీద వర్క్ చేస్తూ
టైం దొరకలే యాక్చువల్లీ రెడీ ఉంది ఆల్మోస్ట్ ఫైనల్ వర్క్స్ చేయాలి దానిపైన. సో ఇవాళ చేద్దాం అనుకున్నాం, ఇవాళ ఇంటర్వ్యూస్ ఉండే. సో మేబీ అంటే యాజ్ యాక్టర్గా ప్రతి ఒక్కరికి ఇలాంటి రోల్స్ చేయాలని అనిపిస్తుంది. సమ్ ఆ క్వశ్చన్స్ మీకు ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది? అంటే శంకర్ గారి మూవీలో ఉన్న రోల్స్ లైక్ మై ఫేవరెట్. సో శంకర్ గారి మూవీలో హీరో రోల్స్ ఉంటాయి కదా, దట్స్ మై ఫేవరెట్. సో అలాంటివి చేయాలనిపిస్తుంది. ప్రతి ఒక్కటి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికే సరిపోతుంది. యా, వేరే ఒక డైరెక్టర్తో ఒక బిగ్ మూవీ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేబీ వాళ్ళు అప్రోచ్ అయితే ఐఎమ్ రెడీ టు డూ. వాళ్ళు ఒక క్యారెక్టర్ నాకు ఉంది అంటే ఐఎమ్ రెడీ టు డూ. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటారు. యా, నాకు తెలిసినంత వరకు గట్టిగానే చేస్తున్నారనమాట. అండ్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఒక అతను చూసా. సో ఒక హీరోగా చేయాలన్నా, ఒక డైరెక్టర్ చేయాలన్నా చాలా కష్టం. అలాంటిది రైటరు, డైరెక్టర్, హీరో ఇవన్నీ చేస్తారంటే మనకు అలాంటి వ్యక్తులు కావాలి ఇప్పుడు ఇండస్ట్రీకి అని ఒకటే విన్నాను. యా, సో అలాంటి దాని మీద ఏమంటారు మీరు? ఇట్స్ గుడ్ అండి. యాక్చువల్లీ మీకు ఒక టాలెంట్, మల్టిపుల్ టాలెంట్స్ ఒక అతనిలో వస్తున్నాయంటే ఇట్స్ లైక్ ఈజీ జాబ్ కదా. ఒక్కరితో డీల్ చేస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు ముగ్గురితో డీల్ చేయడం కొంచెం టఫే కదా. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ యాజ్ ఎ డైరెక్టర్, ప్రొడ్యూసర్. రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు ఇండస్ట్రీలో అందరూ హీరోలు తెలుసా? సో చిన్న ర్యాపిడ్ ఫైర్. డోంట్ లైక్ కొంచెం డిఫరెంట్ ల్యాపిడ్ ఫైర్. సో కొంతమంది హీరోల హైస్ చూపిస్తా. సో మీరు గెస్ చేసి వాళ్ళలో ఒక బెస్ట్ క్వాలిటీ అండ్ విచ్ మూవీ యువర్ ఫేవరెట్ దట్ పర్సన్. ఓకే, ప్రభాస్. ఎస్. ఇంకా జూమ్ చేయాలైతే జూమ్ చేయొచ్చు కదా. ఇంకా జూమ్ చేయొచ్చు, నెక్స్ట్ చేద్దాం. సో విచ్ క్వాలిటీ ఈజ్ బెస్ట్ ఫేవరెట్ అనుకుంటే? I like the way he talks, you know, very patiently to everyone. That's what I like about him. Yeah. సూపర్. దెన్ నెక్స్ట్ Mahesh Babu. కాదు. No? నో. అమ్మయ్యా, ఒకరైనా నో చెప్పారయ్యా. Come on. No. Easy. You tell me. Help me. Trivela. Ram Charan. Yeah. Yeah, okay. సో ఆ గైస్ చాలా పవర్ ఉంది. ఆ వెనకతలు కూడా చాలా పవర్ ఉంది. సో రామ్ Nice చరణ్ guy, గారిలో nice guy. ఇట్స్ క్వాలిటీ. Nice person. చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్. సో మీకు కొంచెం క్లోజ్ తీసేసా. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఇలాంటివి అయితే చెప్తారు సార్. సో జూనియర్ ఎన్టీఆర్ గారు. He's very good dancer. Yeah, dancer. సూపర్. వన్ వర్డ్ ఆన్సర్. Yes, already one rapid fire happened, that's why. Yeah, Vijay Deverakonda. Right? రైట్, విజయ్ దేవరకొండ. Hot Vijay Deverakonda. వాట్ Hot Vijay Deverakonda. విజయ్ దేవరకొండ అనగానే హార్ట్ అంటారు అందరూ. సో దెన్ ఇది కొంచెం జూమ్ చేస్తా, మ్యాక్సిమం కళ్ళని చూసి చెప్తారేమో. Allu Arjun. బా, I met him like in తగ్గేదేలే. functions so many times. Yeah. రైట్, అల్లు అర్జున్ గారు ఫేవరెట్. I watched his all movies almost. So yes. Mr. Perfect. మిస్టర్ పర్ఫెక్ట్. ఓ సూపర్. సో రియల్ లైఫ్లో మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. సో ఫైనల్లీ ఇది ఈజీగా చెప్పేస్తా. అది లేదు, మీరు అనుకునేది లేదు, బట్ దీన్ని జూమ్ చేద్దాం అనుకుంటాను. Pawan Kalyan. అమ్మో, ఎంత జూమ్ చేసినా చెప్పేసారు. సో పవన్ కళ్యాణ్ గారు. Boss. బాస్. సో చాలా లిమిటెడ్గా స్వీట్గా చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. రైట్ డార్లింగ్. అంటే ఓవరాల్గా అంటే ఒక ఇప్పుడు ఏంటంటే సిటీలో అనుకుంటే మల్టీప్లెక్స్ ఇవి మనలో చూస్తారు సాటర్డే సండే, బట్ విలేజ్ వరకు వాళ్ళు చూడాలి అంటే సో వాళ్ళ అక్కడి నుండి వాళ్ళకంటూ టికెట్స్ కొంచెం గట్టిగానే ఉంటుంది. సో మీది ప్రైజ్ ఎలా ఉండబోతుంది అండ్ అలాంటి వాళ్ళు మన సినిమా రావడానికి ఏం చెప్తారు? మోస్ట్లీ అక్కడ ఆంధ్ర సైడ్ అండ్ ఆల్ సింగిల్ థియేటర్స్ వీఆర్ ప్లానింగ్ మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ బడ్జెట్ వైజ్ కూడా యూ నో దట్ రెగ్యులర్గా ఉంటుంది. అండ్ మల్టీప్లెక్స్లో ఇక్కడ హైదరాబాద్ అండ్ ఆల్. అండ్ ఎవ్రీ ఆడియన్స్ అంటే ప్రతి ఒక్కరు వెళ్ళే అందుబాటులో ఉండే ప్రైజే పెట్టాలనుకుంటున్నాం. అండ్ రీచ్ అయ్యి ఆడియన్స్ డేర్ చేసి వెళ్ళేలాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. రైట్ గైస్, చూశారు కదా ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. మీ రాజేష్. బాయ్ బాయ్.